హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఈమెయిల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ గురించి వినింటారు. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందో, ఎలా హెల్ప్ అవుతుంది అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో ఈ వీడియోలో మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ విషయాలని తెలుసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో బేసిక్ గా నేమ్ లో నేను ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అనే ఈ హోల్ ప్రాసెస్ అనేది మన ఒక హ్యూమన్ ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటిక్ గా వర్క్ అయ్యే విధంగా ఎలా చేస్తాము అనేదే ఇది మొత్తం ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే బేసిక్ గా అఫిలియేట్ మార్కెటింగ్ లో, ఈ కామర్స్ లో, న్యూస్ లెటర్స్ లో, సో ఆన్లైన్ లో సేల్ చేసే ప్రోడక్ట్స్ కన్నిటికి ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది యూజ్ చేస్తారు. బేసిక్ గా ఇండియాలో ఈమెయిల్స్ అంత పాపులర్ కాదు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఈమెయిల్ అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్లో ఉంటుంది కాబట్టి ఆ ఈమెయిల్ క్యాప్చర్ చేస్తే బిజినెసెస్కి కొత్త బిజినెస్ లేకపోతే ఏమైనా ప్రోడక్ట్ సెల్ చేయడానికి యూజ్ అవుతుందని నమ్ముతారు. బేసిక్గా స్టాటిక్స్ చూస్తే $1 ఒక ఈమెయిల్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తే కలెక్ట్ చేసిన ఆ ఈమెయిల్ ద్వారా $47 లైఫ్ టైమ్ లో ఎర్న్ చేయొచ్చు అనేది ఒక స్టాటిస్టిక్ ఉంది. సో అందువల్ల ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ స్టార్ట్ అయ్యేది ఒక వెబ్సైట్ కి వెళ్ళేసి మీరు ఏదైనా మీ ఈమెయిల్ అడ్రస్ సబ్మిట్ చేసిన నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ అనేది ఇంకా ఎక్కువ అయింది కాబట్టి వాట్సాప్ లో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్ళేసి సబ్మిట్ చేసుకునే ఫామ్ ఇమీడియట్ గా మీరు దీంట్లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఒక మెసేజ్ వస్తుంది. సో అదే విధంగా మీరు ఒక వెబ్సైట్ కి వెళ్ళేసి ఈమెయిల్ సబ్మిట్ చేస్తే ఇమీడియట్ గా మీకు ఆ ఈమెయిల్ సంబంధించిన ఎవరైతే ఆ ఈమెయిల్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వెల్కమ్ మెయిల్ అనేది వస్తుంది. వెల్కమ్ మెయిల్ లో ర్యాపో బిల్ చేసుకోవడానికి చూస్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఒక వెబ్సైట్ కి అనేది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ అనేది చూసారు. ఆ ఫామ్ లో ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఈ ఫ్రీ ఈ బుక్ అని మీరు మీ యొక్క ఈమెయిల్ అనేది సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తానే అక్కడ బ్యాక్ ఎండ్ లో మీరు సబ్మిట్ చేసిన కాంటాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత ఆ కాంటాక్ట్ కి ట్యాగ్ అనేది యాడ్ అవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే వచ్చిన ఈ యొక్క సెగ్మెంటేషన్ ని ఫామ్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫేస్బుక్ యాడ్ రిలేటెడ్ ఈ బుక్ మీ యొక్క జీమెయిల్ అనేది సబ్మిట్ చేశారంటే అప్పుడు మీ యొక్క కాంటాక్ట్ పక్కన మీరు సబ్మిట్ చేసిన ఇంట్రెస్టెడ్ ట్యాగ్ అనే వస్తుంది. ఇలా ఫేస్బుక్ యాడ్ లర్నర్ అని వచ్చిన తర్వాత మీకు ఒక వెల్కమ్ మెయిల్ వస్తుంది. లైక్ థ్యాంక్ యూ ఫర్ సైన్ అప్, దిస్ ఈస్ ది ఈ బుక్ రిలేటెడ్ టు ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్. ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసుకోవాలంటే ఈ కరికులం ఫాలో కావాలని ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక కండిషన్ అనేది పెడతారు. సో వెల్కమ్ మెయిల్ ఓపెన్ అయితే ఇంట్రెస్టెడ్, సో నీకు మీ యొక్క ఫేస్బుక్ యాడ్ లర్న్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీకు స్కోర్ 5 ఇస్తారు. ఓపెన్ చేయని వాళ్ళకి 0 వస్తుంది. 0 వచ్చిందంతా అన్ఇంట్రెస్టెడ్ పర్సన్, సో 5 వచ్చిందంతా ఇంట్రెస్టెడ్. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం మిమ్మల్ని ఒక పర్టికులర్ సీక్వెన్స్ కి యాడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీకు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కెరియర్ ఆపర్చునిటీస్ ఎంత ఉంది అండ్ దాని ద్వారా ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న మెయిల్ సీక్వెన్స్ కి యాడ్ చేస్తారు. అలానే అన్ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కూడా ఒక ఈమెయిల్ సీక్వెన్స్ కి యాడ్ చేస్తారు. ఆ సేమ్ ఈమెయిల్ సీక్వెన్స్ కి ఇక్కడ మళ్ళీ యాడ్ అనేది ఓపెన్ చేయాలి. సో మీరు ఒకసారి ఈమెయిల్ అనేది ఓపెన్ చేశారంటే మళ్ళీ మీకు స్కోర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 5 ఉందిగా, ఈమెయిల్ ఓపెన్ చేస్తే మీకు 15 యాడ్ అవుతుంది. అంటే టోటల్ మీ యొక్క లీడ్ స్కోర్ 20. ఇంకో పర్సన్ బి అనేది ఆ యొక్క ఈమెయిల్ అనేది ఓపెన్ చేయలే, అప్పుడు వాళ్ళ లీడ్ స్కోర్ 0 వస్తుంది. ఇక్కడ కస్టమ్ ఫీల్డ్ యాడ్ చేసి జాబ్ టైటిల్ అనేది యాడ్ చేస్తారు. ఆ యాడ్ చేసిన దాంట్లో మీ యొక్క లీడ్ స్కోర్ 15 ఉన్న వాళ్ళకేమో మోస్ట్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. సో అట్లా ఒకటి ఇస్తారు ఫామ్. లైక్ లీడ్ స్కోర్ వచ్చిన తర్వాత ఇంకో మెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఫ్రీ బుక్ తో పాటు ఒక ఫ్రీ కోర్స్ ఆఫర్ చేస్తారు, లైక్ ½ an hour ది. సో మీరు దాంట్లో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కోర్ యాడ్. సో మీరు ఎన్ని మెయిల్ కి రెస్పాండ్ అయినారో దాని ప్రకారం మీ లీడ్ స్కోర్ అనేది సర్టెన్ కి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు తీసుకున్నారంటే మనకు 4 ఈమెయిల్స్ వచ్చాయి, 4 యాక్టివిటీస్. పర్సన్ ఏ అనేది ప్రతి దానికి రియాక్ట్ అయ్యిండు, రెస్పాండ్ అయ్యిండు, యాక్టివిటీ ఫాలో అయ్యిండు. అతని లీడ్ స్కోర్ అనేది 20కి వచ్చింది. సో పర్సన్ బి అనేది దేనికి రెస్పాండ్ కాలే, తన లీడ్ స్కోర్ అనేది 0 ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాంటాక్ట్ స్కోర్ ని 30తో 30 వచ్చినవి సపరేట్ చేస్తారు, 30 రానివని తీసేస్తారు. 30 రాని దాన్ని రిమూవ్ ట్యాబ్ తీసేసి నాట్ ఇంట్రెస్టెడ్ అనేది పెట్టేసి వేరే ప్రోడక్ట్ ఏదైనా అంటే దాన్ని ప్రమోట్ చేస్తారు. స్కోర్ అనేది ప్రాపర్ గా 30 వచ్చి మీరు మోస్ట్
ఇంట్రెస్టెడ్ అయితే మీకు దాని రిలేటెడ్ డిస్కౌంటెడ్ ఆఫర్. సో ఇంతవరకు ఈ ఫ్రీ బుక్ ఇచ్చారు, ఫ్రీ కోర్స్ ఇచ్చారు 1 అవర్ది. నెక్స్ట్ 2000 రూపీస్ సంబంధించిన కోర్స్ అనేది ఇస్తారు. సో మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఇంట్రెస్టెడ్ కస్టమర్ అవుతారు. అప్పుడు మీ యొక్క ఈమెయిల్ కి ఉన్న ట్యాగ్ ఇంట్రెస్టెడ్ కస్టమర్ కి వస్తుంది. ఆ తర్వాత మీ యాప్ బిల్డ్ చేయడానికి ఇంకో ఈమెయిల్ ఆటోమేషన్ ఉన్న ఆ వర్క్ ఫ్లోకి అటాచ్ చేస్తారు మీ యొక్క పర్టికులర్ ట్యాగ్. సో ఆ విధంగా ఈ బిజినెసెస్, ఆన్లైన్ లో బిజినెస్ అనేది ఒక అన్నోన్ ఉన్న కస్టమర్ ని నోన్ కి చేసేసి ఒక్కొక్క స్టేజ్ ప్రకారం వాళ్ళు ఇంట్రెస్టెడ్ కాదని ఫిల్టర్ చేసి ఈమెయిల్ ఆటోమేషన్ చేస్తారు. ఇదే మాన్యువల్ గా చేయాలంటే ఇప్పుడు మీరు సైన్ అప్ అయ్యారు 4:35 కి. సో అదే టైంలో పర్సన్ అనేది అవైలబుల్ ఉండాలి ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి. వాళ్ళు మీ యొక్క మెయిల్ కి మాన్యువల్ గా రెస్పాండ్ అవ్వాలి. ఇది కష్టం. అండ్ ఇది ఒకరు, ఇద్దరు, ముగ్గురు అయితే చేయొచ్చు. బట్ లాక్స్ లో, థౌజండ్స్ లో ఉన్నారంటే ప్రతిదానికి మాన్యువల్ గా చేయడం కష్టం. కాబట్టి దానికోసం ఈ యొక్క ఈమెయిల్ ఆటోమేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ ప్రీవియస్ కొన్ని ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ లో కాంటెక్స్ట్, ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడు తన రిక్వైర్మెంట్ ఫేస్బుక్ లోనే ఒక రకం ఈ కామర్స్ సంబంధించింది. పర్సన్ బి ఉన్నారు ఫేస్బుక్ తను టార్గెట్ చేస్తుంది డిజిటల్ ప్రోడక్ట్ సెల్లింగ్. సో సేమ్ కేటగిరీ. సో ఇక్కడ పర్సనలైజేషన్ మిస్ అయింది. సో ఇప్పుడున్న ఏఐ తో ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ పర్సన్ తో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యి ఏఐ అనేది వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది సెల్ చేస్తుంది. ఇది అడ్వాన్స్ కింద వస్తుంది. అది ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ విధంగా ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది వర్క్ అవుతుంది. దీనికి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ మనకు ఫస్ట్ ది ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. సో దీంట్లో నేను బిగినర్ కి రికమెండ్ చేసేది system.io. ఇది రికమెండ్ చేయడానికి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా మేజర్ రీజన్ లో బడ్జెట్, ఈజీగా యూజ్ చేయొచ్చు, బిగినర్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ యొక్క టూల్ లో మనం ఏం చేస్తామంటే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం, ఫార్మ్స్ అనేది బిల్డ్ చేసుకుంటాం. అలానే ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే ఎక్కడికి ఏ ట్యాగ్ ఇవ్వాలి, సో ఇందాక చెప్పిన ఫ్లో అనేది కంప్లీట్ గా బిల్డ్ అవుతుంది ఆ పర్టికులర్ ఈమెయిల్లో. సో ఒక టూల్ ఉంటే సరిపోతుంది. దీంట్లో కూడా మీరు చేసే బిజినెస్ ప్రకారం మీరు ప్లాన్ అనేది తీసుకోవచ్చు. బేసిక్ బిగినర్ ప్లాన్ లో ఈ ప్లాన్ కూడా ఉంది. దాంట్లో 200 మెయిల్ కాంటాక్ట్స్ కలెక్ట్ చేయొచ్చు. బట్ ఈమెయిల్ ఆటోమేషన్ అనేది లేదు. సో $27 కి బేసిక్ ఉంది. దీంట్లో 5000 పర్సన్స్ కి మెయిల్ అనేది కలెక్ట్ చేసుకుని మెయిల్స్ అనేది సెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా మొత్తం ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ వర్క్ అవుతుంది. సో మీకు ల్యాండింగ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి, దాంట్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవేవి ఉండాలి అనే దాని గురించి డౌట్స్ ఉంటే ఈ వీడియో ఎండ్ లో ల్యాండింగ్ పేజ్ లో ఏ ఎలిమెంట్స్ ఉండాలనే దాని గురించి క్లియర్ గా ఒక వీడియో చేసింది. దాన్ని బట్టి మీరు దాన్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం system.ioలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంట్లో ల్యాండింగ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి చెప్తా. సో ఇంతవరకు మీరు చూసారుగా. మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే, మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.